హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటానండి. మీరు సోయా చంక్స్‌తో కర్రీ చేసుకుంటారు. సోయా చంక్స్ తోటి తర్వాత 65 చేసుకోవచ్చు. ఇలా సోయా చంక్స్ తోటి మీరు ఎప్పుడైనా పరాటా చేశారండి? చేయకపోతే తప్పకుండా చేయండి. నేను చెప్పే ప్రొసీజర్‌లో చేయండి. ఎక్సలెంట్‌గా వస్తది. చాలా టేస్టీగా ఉంటది. దీనికైతే కర్రీ కూడా అవసరం లేదు. హ్యాపీగా రైతా చేసుకొని పక్కన పెట్టుకొని తినేయవచ్చనమాట. ముందుగా ఏం చేయాలంటే సోయా చంక్స్ అనేవి తీసుకొని హాట్ వాటర్ బాయిల్ చేసి హాట్ వాటర్‌లో సోయా చంక్స్ వేసుకొని ఆ వాటర్ అంతా మనం స్క్వీజ్ చేసుకొని ఇది మిక్సీ చేసేసుకోవాలండి. మిక్సీ చేసుకున్న తర్వాత కావాల్సిన సరిపడా ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, తర్వాత ఏంటంటే చాట్ మసాలా కూడా వేసుకోవాలండి. తర్వాత మన ఇంట్లో ఏ వెజ్జెస్ అయితే అవైలబుల్‌గా ఉంటాయో అంటే ఎలాంటివంటే క్యారెట్, తర్వాత ఈ పాలక్, ఇలా మన దగ్గర ఏ వెజ్జెస్, క్యాబేజ్ ఇలా ఏముంటే అవి వేసుకోవచ్చండి. అంటే టేస్ట్‌ని ఎన్హాన్స్ చేసుకోవడానికి చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ఇవన్నీ మనం వేసేసుకొని అది ఒక అంటే కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత మనం రెగ్యులర్ ప్రొసీజర్ అనమాట. చపాతీ మనం ఎలాగా రెడీ చేసుకుంటామో ఆ ముద్దంతా ఒక దగ్గర మనం కలిపేసి ఒక 15 మినిట్స్ సోక్ చేసి ఉంచుకోవాలన్నమాట. ఆ తర్వాత ఏం చేయాలంటే చిన్న చిన్న బాల్స్‌లా తీసుకొని ఇదేంటంటే మనం ఇది కలిపేసి ఇది కూడా ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకున్నాం అనుకోండి, ఈ సోయా చంక్ పేస్ట్ అంతటికీను మొత్తం ఈ మనం వేసుకున్న స్పైసెస్ అంతా పడతాయన్నమాట. చాలామంది ఇష్టపడరు కదండీ! మిల్ మేకర్ తినడానికి ఇష్టపడరనమాట. అలాంటి వాళ్ళ కోసం ఇలా మీరు చేసి పెట్టారంటే తప్పకుండా తింటారండి. చూసారా, నేను ఆల్రెడీ కలిపేసి పెట్టుకున్నాను చపాతీ అంటే ముద్దంతాను. కింద క్లాత్ ఎందుకు వేసానంటే నేను ఇలాగ డైరెక్ట్‌గా ఫ్లోర్ మీద నేను చపాతీ అనేది ఒత్తననమాట. ఇలా పళ్ళెం వేసుకొని ఆ పళ్ళెం మీద ఒత్తుతానండి. అంటే డైలీ క్లీన్ చేసినా నాకెందుకో అలా ఇష్టపడదు. సో, ఇలా పళ్ళెం వేసుకున్నాను. ఆ పళ్ళెం జరగకుండా ఉండాలనేసి కింద క్లాత్ వేసానండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ బాల్స్‌లా చేసుకొని ఈ బాల్స్‌ని మనం ఏంటంటే అందులోని ఈ బ్యాటర్‌నంతా అంటే ఈ స్టఫ్‌నంతా మనం పెట్టేసి రౌండ్‌గా మనం పరాటా ఎలా అయితే మనం చేసుకుంటామో అలాగే అనమాట. కానీ చాలా కేర్‌ఫుల్‌గా చేయాలండి. ఇది కొంచెం మనకి స్మూత్ పేస్ట్‌లా రాదు కదా! కొంచెం బరకగా ఉంటుంది కాబట్టి చాలా కేర్‌ఫుల్‌గా మనం హ్యాండిల్ చేయాలండి దీన్ని. ఆ తర్వాత మనం ఇలా స్టఫ్ అంతా అందులో యాడ్ చేసేసుకొని బాల్‌లాగా చుట్టేసుకొని మళ్ళీ మనం దాన్ని ఒత్తేసుకోవడమేనండి కొంచెం పిండి వేసుకొని. ఆ తర్వాత పాన్ మీద మీకు ఏది ఇష్టం ఉంటే అది బటర్‌తో కావాలంటే బటర్ తోటి, ఘీతో కావాలంటే ఘీతో, లేకపోతే ఆయిల్‌తో కావాలంటే ఆయిల్ తోటి మీరు పరాటా అనేది కాల్చేసుకోవడమేనండి. చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. నేను చేశాను. ఫస్ట్ టైం చేసినా బాగానే వచ్చిందండి టేస్ట్. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. హెల్తీ కూడానండి. ఈ సోయా అన్నది బాడీకి చాలా మంచిది కదండీ! చాలామంది ఇష్టపడరనమాట ఈ సోయా చంక్స్ అవి తినడానికి. ఈ విధంగా చేసామనుకోండి, అది సోయా చంక్స్ అందులో మనం యాడ్ చేసాన్న విషయం కూడా వాళ్ళకి తెలియదండి. అంత బాగుంటుందో ఒకసారి ట్రై చేసి చూడండి. షేప్స్ అయితే మాత్రం ఇగ్నోర్ చేసేసేయండి. టేస్ట్ అయితే మాత్రం వచ్చింది. దీనికి పక్కన ఏంటంటే మనం నార్మల్‌గా రైతా అయినా చేసుకోవచ్చండి. రైతాతో కూడా బాగుంటుంది. కానీ నేనేమో పెసరపప్పు చేశానండి. అంటే టేస్టీగా ఉంటుంది కదా! మనం దాంట్లో ఒత్తుకొని తింటే అనేసి. సో, ఇప్పుడేంటంటే ఆ చపాతీలంతా మొత్తం కాల్చేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఈలోపు ఏంటంటే పప్పులోని కొంచెం చింతపండును, టమాటా వేసి ఉడికించేసానండి. ఉడికించి కొంచెం మనం తాలింపు వేసేసుకోవడమేనండి ఆ పప్పుని. ముందుగా ఈ కుండ పెట్టుకున్నాను. మట్టి పాత్ర పెట్టుకొని ఆయిల్ వేసుకొని వెల్లుల్లేమో కొంచెం చితక్కొట్టేసి వేసేసుకున్నానండి. వెల్లుల్లి వేసేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, అంటే ఇవాళ కరివేపాకు మిస్ అయిపోయిందండి. ఆ తర్వాత ఏంటంటే ఈ తాలింపు వేగిన తర్వాత పప్పు వేసేసుకొని మనకి కొంచెం ఇది పల్చగా ఉంటేనే బాగుంటుందండి. కొంచెం ఇంగు కూడా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత నేను ఆ పప్పు వేసేసాను కదండీ! కొంచెం చింతపండు రసం కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. లేదా పప్పులోనే ఉడికించుకోవచ్చు. దీనికి సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసేసుకొని కొంచెం తెరులుతున్నప్పుడు దించేసుకోవడమేనండి. నేను చింతపండు తర్వాత రసం వేసానండి. నేను పప్పులో వేసాను అనుకున్నాను. రసం తర్వాత వేసిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత అది టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. తర్వాత లంచ్ ప్రిపరేషన్‌కి వచ్చేస్తే నేనైతే ఇవాళ మమ్మీ స్పెషల్ సాంబార్ అనమాట. మమ్మీ చెప్పారనమాట సాంబార్ పౌడరు. ఆ పౌడర్ అయితే చాలా ఈజీ. ఇదివరకు మీకు చెప్పాననమాట.
అదేంటంటే మనం ఇలా మన దగ్గర ఏ వెజ్జెస్ ఉంటే ఆ వెజ్జెస్ అన్నీ మనం వేసుకుంటాము. నేనైతే బెండకాయ, ముల్లంకాడ, టమాటా వేసుకున్నానండి. వేసేసుకొని ఈ వెజ్జెస్ అన్నీ కొంచెం ఉడుకుతున్నాయి అన్న టైంలోని మనం ఈ పౌడర్ ఉంటది కదండీ! ఇన్‌స్టంట్ సాంబార్ పౌడర్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదే. వాటర్‌లో డైల్యూట్ చేసుకొని ఉంచుకోవాలి. చింతపండు కూడా పక్కన నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఈలోపు ఈ వెజ్జెస్‌లోనేమో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ వేసేసుకొని చూసారా ఇలా మంచిగా ఉడికిన తర్వాత చింతపండు రసం వేసుకోవాలండి. ఈ చింతపండు రసం మనం ముందుగా నానబెట్టుకుంటాం కదా! చింతపండు రసము, ఈ తర్వాత ఈ సాంబార్ పౌడర్ అదీను. ముందు నానబెట్టుకుంటే మంచిగా నానితే మనకి బావుంటదనమాట. మనం ఈ ఇన్‌స్టంట్ సాంబార్ పౌడర్ అనేది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటామండి. అంటే ఇది ఎందుకనుకున్నారు, ఎప్పుడైనా సరే మనకు సాంబార్ తినాలి అనిపిస్తుంది. ఈ టైంలో మనం అప్పటికప్పుడు పప్పు అది ఉడకపెట్టుకొని ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉండదండి. అలా ఆ పౌడర్ కలుపుకొని చింతపండు రసం తీసుకొని ఇలా ఈ వెజ్జెస్ ఉడకబెట్టేసుకొని చేసేసుకుంటే ఎంత బావుంటదో తెలుసా అండి? ఒకసారి ట్రై చేయండి. మీకు కావాలంటే నేను ఆ ఇంగ్రీడియెంట్స్ ఏంటి, ఆ ప్రొసీజర్ అంతా చెప్తాననమాట. ఇప్పుడు ఆ సాంబార్‌లోని ఆ పీసెస్ అంతా ఉడికిపోయిన తర్వాత వేసేసానండి. ఆ సాంబార్ పౌడర్ మిక్స్‌ను తర్వాత చింతపండు రసం వేసి అది తాలింపు వేసేసుకోవడమేనండి. చాలా టేస్టీగా ఉంటదండి. మనం రెగ్యులర్‌గా చేసుకున్న సాంబార్ టేస్టే వస్తదండి అచ్చంగా. చాలా బావుంటది. ఇప్పుడు దానికైతే నేను తాలింపు వేస్తున్నాను. ముందు బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని వెల్లుల్లి, తర్వాత ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు ఇవన్నీ వేసుకొని తాలింపు వేసేసుకున్నాను. దీంతో పాటు నేనేంటంటే కర్రీ కూడా చేస్తున్నానండి. ఈ లిడ్ ఎందుకు పెట్టానంటే ఆ తాలింపు అంతా తుల్లిపోతది పైకనేసి. ఆ తాలింపు ఆ సాంబార్‌లో వేసేసానండి. సాంబార్ అయితే కంప్లీట్ అయిపోయింది. దాంతో పాటు కర్రీ కూడా చేస్తున్నానండి. సింపుల్ ప్రాసెస్ అనమాట. ఏంటంటే క్యారెటును, పొటాటో అనేది బాయిల్ చేసేసానండి సింపుల్‌గాను. బాయిల్ చేసి బాండీ పెట్టుకొని బాండీలోనేమో శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకున్నాను. ఈ మనం ఆల్రెడీ క్యారెట్ ఏంటంటే పీల్ ఔట్ చేసుకొని ఉడికించుకోవాలండి. మనం పొటాటో అయితే మనం పీల్ ఔట్ చేయక్కర్లేదు. నార్మల్‌గా ఉడికించేసుకొని ఆ తర్వాత పీల్ తీసేసుకొని పీసెస్‌గా కట్ చేసేసుకోవాలండి. ఇదైతే చాలా ఫాస్ట్‌గా అయిపోతదండి. ఫ్రై అనేది టేస్టీగా కూడా ఉంటది. ముందు బాయిల్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఒక 10 మినిట్స్‌లో ఫ్రై అనేది కంప్లీట్ అయిపోద్దనమాట. ఆ రోజు ఎందుకో చాలా టైర్డ్‌గా అనిపించిందండి. యాక్చువల్‌గా కొబ్బరన్నం చేద్దాం అనుకున్నాను. కానీ చాలా టైర్డ్‌గా అనిపించి ఆ రోజు వర్క్ కూడా ఇంట్లో ఎక్కువైపోయింది. శ్రావణ మాసం కదండీ! చాలా చాలా వర్క్స్ ఉంటున్నాయండి ఇంట్లో. నిన్న క్లీనింగ్ ఇవన్నీ చేసుకోవడంతోటి అస్సల ఒంట్లో శక్తి అనేది పోతుందనమాట. సో, ఒకటి చేద్దాం అనుకోని ఇంకోటి చేసేసాను. మమ్మీ చేసిన సాంబార్ పౌడర్ ఉంది కదా! దాంతో సాంబార్ చేసి, ఇదేమో ఫ్రై చేసేసానండి. ఇప్పుడు చూసారా ఈ పీసెస్ అవి కట్ చేసేసుకొని వేసేసుకున్నాను. తాలింపు వేగిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని దించేసుకోవడమేనండి. చాలా టేస్టీగా ఉంటదండి ఫ్రై. సింపుల్ ప్రాసెస్ అనమాట. ఆ రోజైతే ఇలా ఫ్రై చేసేసాను. సాంబార్ చేసేసాను. ఆ తర్వాత చూసారా దేవుడి సామాన్లవి క్లీన్ చేసేసుకున్నాను. చాలా వర్క్ అని చెప్పాను కదండీ! మా ఎదురుగా ప్లేగ్రౌండ్ ఉందండి. పిల్లలకి ఆగస్ట్ 15 కదా! గేమ్స్ అవి పెడుతున్నారనమాట. డైలీనండి కాలేజ్ పిల్లలకి, స్కూల్ పిల్లలకి ఖోఖో ఆడుతున్నారు వీళ్ళందరూను. మీకు చూపిద్దామనేసి కొంచెం క్యాప్చర్ చేశాను. ఆ తర్వాత ముందు రోజు వాష్ చేసిన క్లోత్స్ అన్నీ తీసేసానండి. ఆల్రెడీ మెషిన్ ఏసాను. మళ్ళీ అవన్నీ ఆరేసేస్తున్నానండి. అంటే చాలా వర్క్ అండి. ఎంత చేస్తున్నా సరే ఇంకా వర్క్ అలా కనిపిస్తూనే ఉంటుందనమాట. తర్వాత థర్స్‌డే అనమాట. థర్స్‌డే నైట్ అయితే మాత్రం ఎంత బాగా స్టవ్ అది క్లీన్ చేసుకొని మంచిగా అలంకరించి ముగ్గులో పెట్టుకున్నాను. కానీ నాకు ఆ లక్ష్మీదేవి కరుణించలేదు. పూజ చేయలేకపోయానండి కొన్ని కారణాల వల్ల. చాలా బాధ అనిపించిందండి. ఎంత బాధ అనిపించిందో తెలుసా అండి పూజ చేయలేకపోయాననేసి. అంటే అన్నీ రెడీ చేసుకున్నాను. పువ్వులు, తర్వాత ఇల్లది క్లీన్ చేసుకొని ఎంత బాగా చేసుకున్నాను. మంచిగా ముగ్గులో పెట్టుకొని అంతా పసుపు రాసి బొట్లో పెట్టి ఎంత అందంగా అలంకరించుకున్నానండి. థర్స్‌డే నైట్ అంతా క్లీనింగ్ అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను. కానీ అవ్వలేదండి. తల్లి కరుణించలేదు. రెండో వారమైనా తల్లి కరుణిస్తే బావుంటుంది. తర్వాత ఇది సాటర్డే వ్లాగ్ అండి. సాటర్డే డీమార్ట్‌కి వెళ్ళామనమాట. మేము ఇలా డీమార్ట్‌కి వెళ్ళాము. మమ్మీ, డ్యాడీ వచ్చారని కాల్ వచ్చిందనమాట. వెంటనే మరి ఇంక షాపింగ్ అదేం చేయకుండా అమ్మో! వాళ్ళు బయట ఉండిపోతారనేసి వేరం వేరంగా వెళ్ళిపోతున్నాం అనమాట. మమ్మీ, డ్యాడీ వచ్చిన తర్వాత మేమందరం కలిసి షాపింగ్‌కి వెళ్ళామండి. పైడితల్లమ్మ గుడి దండం పెట్టుకుని అందరూ. ఆ తర్వాత మమ్మీ, డ్యాడీ మేమందరం వచ్చామనమాట ఆ షాపింగ్‌కి.
అంటే శ్రావణ శుక్రవారం కదండీ! షాపింగ్స్ ఉంటాయి కదా! గోల్డ్ అని, శారీస్ అని, ఇంకా శారీ అది ఇవన్నీ కొనాలి. ఇంకా చాలా షాపింగ్ ఎన్ని కొంటున్నా అసలు అవ్వడం లేదండి. షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఇక్కడ వెంకటేశ్వర టిఫిన్స్‌కొచ్చామండి. ఇక్కడ ఈ డాగ్ చూడండి, అచ్చం ఇది షీప్‌లా ఉందండి. ఎంత బావుందో, బుజ్జిగా భలే ఉందండి. ఇక్కడ ఈ వెంకటేశ్వర టిఫిన్స్ ఎక్కడంటే ఆర్ఎంబీ దగ్గర ఉంటదండి. చాలా బావుంటదండి ఇక్కడ టిఫిన్. ఆ తర్వాత అక్కడ టిఫిన్ తీసేసుకొని నైట్ టిఫిన్ చేసి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటంటే సండే అంటే ఇవాళేననమాట. ఇవాళ ఏంటంటే కొంచెం పనుండి బయటకి వెళ్ళి ఆ తర్వాత ఇక్కడ ఈ ఎగ్స్ చూసారండి? ఇవి మీ ఎవరికైనా తెలిస్తే కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. ఇవి కంసుకోడ్ అంటారు కదండీ! వాటి గుడ్లంటండి. ఇవి చాలా మంచివటండి. ఇందులో ప్రోటీన్ ఉంటదట. తర్వాత బీపీ పేషెంట్స్‌కి, షుగర్ పేషెంట్ అంటే డయాబెటిక్స్ వీళ్ళకి చాలా మంచిదటండి ఎగ్స్ తింటే. మేమైతే నాటుకోడి తీసుకున్నాం అనమాట. కొంచెం అవి నేను క్యాప్చర్ చేశాను. యాహ్! అంటే ఎప్పుడు తీయలేదు కదా! ఒకసారి చూపిద్దాం కదా అనేసి మా ఇంటి దగ్గరలోనే ఇక్కడే తీసుకుంటామనమాట. మేము చికెన్, తర్వాత కంసుకోడి ఇవన్నీ ఇక్కడే తీసుకుంటాము. నా వ్లాగ్స్ ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.